హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ ఇంకా ఫిష్ కర్రీ సండే స్పెషల్గా చేస్తున్నాను. సో అదైనా చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మేము చికెన్ కర్రీ ఫిష్ కర్రీ చేస్తున్నాం. సో ఫస్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అవన్నీ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్, మీరు కంపల్సరీ ట్రై చేసి మీ కామెంట్స్ని షేర్ చేయండి. సో ఇవైతే మా ఆగాయి కోసం పెట్టుకున్న ముక్కలు అనమాట. దానిలో నేను ఒక పీస్ తీసుకుని తింటున్నాను. అక్కడ సూపర్ ఉంటుంది అది. ఒక పక్కన అయితే మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది, అది ఉడుకుతుంది. సో అయితే కుట్టుకోవాలి. ఉడికేలోపు మంచి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఫిష్కి. సో అయితే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఫిష్లో గల్లుప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత కారం, కొంచెం ఆయిల్ వేయాలి. 5 minutes మ్యాగ్నేట్ చేయాలి. కలుపుకున్న తర్వాత సో ఒక 5 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. సో అయితే 2 spoons కారం. సో ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. సో అయితే కలుపుకోవాలి. సో అయితే ఉప్పు వేయాలి. సో అయితే పుదీనా వేసేసుకోవాలి. అబ్బా, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కంపల్సరీ అందరూ ట్రై చేసి మీ కామెంట్స్ని షేర్ చేయండి. 2 times చెప్పాను. సో అయితే ఫైనల్గా చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకుని దింపేసుకోవడమే. మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అయితే ఇప్పుడు చేపల కూర ప్రిపరేషన్ కూడా చేయాలి. సో ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఆయిల్ వేయాలి. 4 tablespoons ఆయిల్ వేయాలి. సో అయితే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి నిలువు తీసుకుని 4-5 కాయలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో పెట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. 10 minutes ఆగాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి.
ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వేసేసుకోవాలి చేప ముక్కలు. చేప ముక్కలు గరిటెతో తిప్పకూడదు. సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. నేను అన్నా సో అయితే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేసి మీ కామెంట్స్ అంటే మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ చెయ్యండి.